మొదటి రాజులు 11వ అధ్యాయం. మొదటి రాజులు 11వ అధ్యాయం 30 నుంచి 35 వరకు చదువుదాం. 30 నుంచి 35 చాలు, అందరూ కలిసి చదువుదాం. అంతటా అహియా తాను ధరించుకున్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబోముతో ఇట్లనెను, ఇది 10 తునకలను నీవు తీసుకునము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీల దేవతను, కెమోషు అను మోయాబుల దేవతను, మిల్కోము అను అమోనీల దేవతను మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టను నా విధులను అనుసరింపకయు, నేనేర్పరిచిన మార్గంలో నడువుకి ఉన్నారు గనుక సొలొమోను చేతిలోని రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందున ఇశ్రాయేలు గోత్రం నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక, నేను కోరికను నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞను అనుసరించి నా కట్టలను ఆచరించిన గనుక దావీదు జ్ఞాపకం చేసుకొని అతని దినములని అతని అధికారిగా ఉండనిత్తును. చివరిది, అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యం తీసివేసి అందులో నీకు 10 గోత్రములు నిచ్చేదను. సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీ దాసుని ఏర్పాటు చేసుకొని ఆరాధన వర్తమానం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చారు. దేవా, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును హెచ్చింపచేసి ఇశ్రాయేలుకు రాజుగా చేసిన దేవానికి వందనములు. అవును తండ్రి, నీవు నా జీవితంలో సర్వాధికారివని నేను కూడా నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. నా జీవితంలో మీరు దేవుడని నేను ఆరాధిస్తున్నాను తండ్రి. నా జీవితంలో మీరు సృష్టికర్త అని నేను ఆరాధిస్తున్నాను తండ్రి. అంతేకాదు నా జీవితంలో రక్షణకర్తగా ఉన్నందుకే వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దేవా, బలను ఆశ్రయించునుగా యోగ్యమైన రీతిలో మేము ఆశ్రయించడం కృప చూపించండి. వాక్యానుసారంగా నాతోనూ మాతోనూ మాట్లాడమని వేడుకుంటూ వస్తున్నాం. నిలబడుతున్న నేను కేవలము తృణమాత్రపు నరుడునని ఒప్పుకుంటున్నాను. నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకోమని 33:14 నిర్మక ప్రకారం నీ సన్నిధి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితుడా, ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి పేరు యెరోబాము. సమైక్య ఇశ్రాయేలు రాజ్యములో 3 రాజులు మనం చూస్తాం. ఒకరు సౌలు, రెండోది దావీదు, మూడోది సొలొమోను. సొలొమోను తర్వాత 12 గోత్రాలు విడిపోయాయి. 12 గోత్రాలు విడిపోయాయి. 10 గోత్రాలు ఒక రాజ్యంగా, 2 గోత్రాలు ఒక రాజ్యంగా. అదే సన్నివేశం ఇక్కడ మనం చదివాము. ఒక ప్రవక్త చెప్తున్నాడు. ఏం చేశాడు చదవండి. మొదటి రాజులు 11:30 చదవండి ఒకరు. చాలు సిస్టర్. ఎన్ని తునకలండి చెప్పండి అందరూ. ఎన్ని తునకలు? 10 తునకలు. 10 తునకలు. 12 గోత్రాలు, 10 గోత్రాలు యెరోబాముకు దేవుడిచ్చాడు. కారణం ఇక్కడ రాయబడింది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచి అష్టారోతు అను సీదోనీల దేవతను, కెమోషు అను మోయాబుల దేవతను, మిల్కోము అను అమోనీల దేవతను మొక్కారు. అంతేకాదు రాయబడింది, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టి యోగ్యమైన దాన్ని చేయకయు. సొలొమోను చేసిన పాపమును బట్టి, సొలొమోను చేసిన అతిక్రమమును బట్టి ఇక్కడ రాయబడింది. దేవుడు అంటున్నాడు 10 గోత్రాలు యెరోబాము దేవుడికి ఇచ్చాడు. చూడండి 20:38 చదవండి సిస్టర్. నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను
బాగా గుర్తుపెట్టుకోండి. యెరోబాముకి దేవుడు ఎలా వాగ్దానం ఇస్తున్నాడో చూడండి. నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును నిన్ను కూడా స్థిరపిస్తాను. యెరోబాము, నాకు ఏ స్వార్థం లేదు. నువ్వేం చేయాలంటే ఇక్కడ రాయబడింది, నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారు నీకు అప్పగించేదను. ఎవరు చెప్పారు ఇది? దేవుడు చెప్పాడు అహియా ద్వారా, ప్రవక్త ద్వారా. రండి 12 ఇక్కడే 12:20 మొదటి రాజులు 12:20 చదవండి ఒకరు. అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద చూశారండి. ఇప్పుడు ఇశ్రాయేలు అందరిని కూడా యెరోబోముని రాజుగా పట్టాభిషేకం చేశారు. దేవుడు 10 గోత్రాలు యెరోబాముకి ఇచ్చాడు. ఇప్పుడు ఎలా ఉండాలి యెరోబాము చెప్పండి? యెరోబాముకి 10 గోత్రాలకి ఇవ్వడానికి కారణం ఏంటి? సొలొమోను చేసిన పాపం, జనులు చేసిన పాపం. జనులు అక్కడ రాయబడింది 11వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడింది, జనులు నన్ను విడిచిపెట్టారు. కాబట్టి ఓ యెరోబాము, నేను నీకు 10 గోత్రాలు ఇస్తున్నా. అహియా అండి, అహియా మీకు నీకు సమయం లేదు. అహియా తాను వేసుకున్న కొత్త డ్రెస్ని తునకలు చించాడు అర్థం కావాలని. చూడు, చిన్నపిల్లలు మనం ఈబీఎస్లో అర్థం కావాలని రకరకాలు చేస్తాం. మనం చేస్తాం లేదా? ఆ ప్రవక్త యెరోబాముకు అర్థం కావాలని ఆ వస్త్రాన్ని తునకలు చేశాడండి. తునకలు చేశాడు, 12 తునకలు చేశాడు. ఎన్ని తునకలు అండి? 12 10 ఎన్ని? 10 తునకలు చేశాడు. 10 గోత్రాలు ఇచ్చాడు యెరోబాముకి. ఇప్పుడు యెరోబాముని ఏం చేశారండి? ఇశ్రాయేల్ మీద రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు యెరోబాము ఎలా జీవించాలి చెప్పండి? మన ప్రకారం, దాని ప్రకారం ఎంతో దేవుని, అక్కడ రాయబడింది, దేవుని మాటను వినాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. కానీ అలా లేడు యెరోబాము. రండి చూద్దాం, రండి. మొదటి అది అక్కడ 12:28 చదవండి. చూశారండి ఎంత అన్యాయమైనది ఇది. దేవుడు 10 గోత్రాలను తనకిస్తే యెరోబాము ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు? ఎన్నో వచ్చిన సిస్టర్ చదవండి సిస్టర్. 20 ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమును పోవటం మీకు బహు కష్టమంట. ఎక్కడ పోవడానికి? యెరూషలేము పోవడానికి. మీకు అందరూ తెలుసా అండి? చాలామంది నేను మొన్న ఒక పోస్ట్ కూడా పెట్టాను, ఇప్పుడే గుర్తొస్తుంది నాకు. అందులో ఒక దైవజనుడు ఎవరో అది మరి ఏం వీడియో కూడా తెలియదు, కొండ మీద చెప్తున్నాడు వాక్యం. మందిరం లేదు వాళ్ళకి, దేవుని మందిరం లేదు, కొండ మీద చెప్తారు. మనకి ఇక్కడ మందిరం ఉంది, మన ఇల్లులు సరౌండింగ్లో ఉన్నాయి, కానీ ఏనాడు మనం రైట్ టైం రాం. దేవుడు చెప్తున్నాడండి ఈ మాట. ఏనాడు మనం రైట్ టైం రాం దేవుని మందిరానికి. నేను ఆదోన్లో ఉండేవాడిని, కర్నూలు డిస్టిక్ ఆదోని. సంత కొల్లూరు అని కొట్టండి వస్తుంది, సంత కొల్లూరు అని ఉంటుంది. చిన్న హరివానం అని ఉంటుంది. ఎందుకు అంత పక్కా చెప్తుంది తెలుసా? నేను పరిచయం చేశాను. ప్రతి బుధవారము 5 గంటలకి నా కాలేజ్ అయిపోతే పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చి 5:30కి బయలుదేరేవాడిని నేను. సంత కొల్లూరు చిన్నవారణం 10 నుంచి 15 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది. సిగ్గుచేటు తెలుసా, నేను చాలాసార్లు తలదించుకున్నాను వాళ్ళ ముందర. వాళ్ళు మాకంటే ముందుగా ఉన్నారు, మందిరంలో ఉంటారు. సిగ్గుచేటు నేను అనేకసార్లు తలదించుకున్నాను. నా ఇల్లు నాకు దగ్గరే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అంతే మా ఇల్లు, సియోను ప్రార్థనా మందిరం. కానీ అన్న వాళ్ళు తెలుసా,
గ్రేట్. ఇప్పుడు వాళ్ళు సంఘపితలు అయినారు వాళ్ళు, తెలుసండి. గ్రేట్. బుధవారం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎంత ప్రేమిస్తారు తెలుసా? లేమిలో కూడా వాళ్ళు చాలా ప్రేమిస్తారు. ఆదివారము కూలి పనికి వెళ్ళేవాళ్ళు, పొలంలో పని చేసుకునేవారు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, వాక్యానుసారం చెప్తున్నాను. ఏమని రాయమన్నాడా చెప్పండి, 28 చదవండి. ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులు పిలిచి, యెరూషలేము పోవుటకు మీకు కష్టం. జనులు కూడా అలానే నమ్మారు కదండి. యెరోబాముని పిలిచి, అయ్యా 10 గోత్రాలు నీకు ఇచ్చి నువ్వు నా మాట వినయ్యా, దావీదు నిన్ను ఏ విధంగా హెచ్చించానో నేను కూడా నిన్ను అలా హెచ్చిస్తానంటే యెరోబాము ఏం చేశాడండి? 2 దూడలు చేయించాడు. ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత దారిద్ర్యం కదండి. చదవండి మరొకసారి 29 చదవండి. ఇశ్రాయేలు వారలారా, మొదటి నుంచి ప్రాబ్లం దేవునికి మనుషులతో మొదటి నుంచి ప్రాబ్లం ఏమి తెలుసా అండి? రండి అది ఆ మాట వాక్యానుసారంగా చూద్దాం. రోమా 1:23 చదవండి. రోమా 1:23, 24, 25 చదవండి. 23 చదవండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుష్పాద జంతువులకయు పురుగులకయు దేవుని మహిమకు పశువులకు ఈ లోకంలో జీవం లేని వాటికి ఆపాదిస్తున్నారు. మొదటి నుంచి దేవునికి మానవునితో ఉన్న ప్రాబ్లం అదే. మొదటి నుంచి అదే ప్రాబ్లం. మరొకసారి చదవండి అది. రండి అందరు చదవండి. రండి రోమా 1:23 చదవండి. చదువుదాం రండి, చదవండి. పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయంలో దురాశ నశించి తమ శరీరము పరస్పరము అవమానపరుచుకొచ్చు దేవుడు వారిని అపవిత్రతకు అప్పచెప్పెను. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. బేతేలునందు దానునందు యెరోబాము దూడలను పెట్టాడు. ఎంత దరిద్రం. సర్వ సృష్టికర్త ఆ సృష్టికర్త మానవుని చేస్తే ఈ మానవుడు దేవుని చేయాలనుకుంటున్నాడు. సృష్టికర్త మానవుని చేస్తే సృష్టింపబడిన రూపింపబడిన మనం దేవుని చేయాలనుకుంటున్నాం. ఎంత అన్యాయం, ఎంత అక్రమం. చతుష్పాద జంతువులకు జీవం లేని వాటికి దేవుణ్ణి ఆపాదిస్తున్నాం. సిగ్గుచేటు. అంతేనా? ఇంకా అంతే చేశాడు. రండి మొదటి రాజులు 13 అధ్యాయం 33 చదవండి సిస్టర్. మొదటి రాజులు 13:33 చదవండి. తాను చేసిందే తప్పు, దూడలు చేయడమే తప్పు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? సామాన్య జనులను చదవండి సిస్టర్ అన్నమాట. సామాన్య జనులలో సామాన్యమైన జనులు ఇక్కడ రాయబడింది. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాడు. బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. సంఖ్యాకాండంలో రాయబడింది యాజకత్వం లేవీయులదే. అక్కడ రాయబడింది ఎంత దుర్మార్గమైన జీవితం జీవిస్తున్నాడండి ఆయన. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరమును ఏర్పరిచి తర్వాత లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాను.
ఇంకా అంతేనా? సరిపోతుందా? చూడండి 33 చదవండి సిస్టర్ మరొకసారి. ఈ సంగతి అయిన తర్వాత తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి దుర్మార్గమును విడిచిపెట్టక దేవుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని మరచినవాడు యరొబాం. అంతేకాదు క్రమముని చెడిపేసినవాడు యరొబాం. లేవీయులు కాని వారిని లేవీయులుగా చేస్తూ వచ్చాడు. ఎంత దుర్మార్గం! దేవుణ్ణి యెరూషలేముకి వెళ్ళవలసిన ప్రజల్ని ఎక్కడ తిప్పాడండి? దూడలు చేశాడు. బేతేలు నందు దానునందు దూడలు పెట్టాడు. ఎంత దుర్మార్గమైన జీవితం జీవించాడు. రండి, అక్కడ సరిపోతుందా? 14వ అధ్యాయం. అటువంటి పాప జీవితం చేసిన యరొబాముకి ఎంత శిక్ష దేవుడు వేస్తూ వచ్చాడో చూడండి. 14:1-2 చదవండి సిస్టర్. ఆ కాలమున యరొబాము కుమారుడైన అబియా కాయలు పడగా, ఇక్కడ బాగా పట్టుకోండి. యరొబాము తన భార్యతో ఇట్లా నీవు లేచి మారువేషం వేసుకొని, ఇక్కడ పట్టుకోండి సహోదరుడా సహోదరి, ఇక్కడ పట్టుకోండి. ఈ జనుల మీద నేను రాజునవుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తకు అహియా. నేను ఇక్కడ అందరికి క్వశ్చన్ వేస్తున్నాను. ఈయన అంతగా పెద్దగా ప్రతిష్ఠించి అంత బేతేలు నందు దానునందు తన దూడలు నిలిపి ప్రతిష్ఠించాడు కదా. తన కుమారుడు అనారోగ్య పాలైతే అక్కడికి వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్ళకుండా మరి ఈ ప్రవక్త దగ్గరికి ఎందుకు పంపిస్తున్నాడు తన భార్యని? తెలుసండి, అన్నీ ఎరిగిన వాడే. అక్కడ రాయబడి చూడండి. ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తకు అహియా అక్కడ ఉన్నాడు. తెలుసు, ఈ జనుల మీద రాజునగుదునని అహియా ప్రవక్త ఒకనాడు ప్రవచించాడు. ఆ పొలములో ఆ స్థలములో ఎవరు లేరు, నేను అహియా ప్రవక్తనే ఉన్నాము తన భార్యకు చెప్తున్నాడు. కానీ అటువంటి మనిషి యరొబాము దేవుని దృష్టికి యోగుడిగా జీవించవలసింది పోయి విగ్రహాలను పెట్టి తన ఇష్టానుసారంగా దుర్మార్గంగా బ్రతికాడు. ఇప్పుడు సొంత కుమారునికి అనారోగ్యం వస్తే తాను నిలిపిన తాను ప్రతిష్ఠించిన దానునందు ఆ దూడని దగ్గరికి పొమ్మనలేదు. ఎక్కడ పొమ్మంటున్నాడు? జీవము గల దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళమంటున్నాడు, లేకుంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అంత దుర్మార్గమైన జీవితం యరొబాము ఎరిగినాడు. ఈ ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మధ్యాహ్నం వేళ దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, అనేకసార్లు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు మనకు మారు మనసునిచ్చి, దేవుడు మనకు పశ్చాత్తాపం ఇచ్చి, రక్షణనిచ్చి, అనేకసార్లు దేవుని మందిరంలో కూర్చొని పెడితే మనం దేవుని మాటను విడిచిపెట్టాం, దేవుని మార్గాన్ని అనుసరించలేదు. తెలీదా? చూడండి, భార్య చెప్తున్నాడు, చదవండి, అందరూ చదవం రండి. 1 రాజుల గ్రంథం తీయండి, బైబిల్ ఉన్నంతవరకు తీయండి. 1 రాజులు 14వ అధ్యాయం 2వ వచనం. యరొబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యరొబాము భార్యని తెలియబడకుండా మారువేషం వేసుకొని షిలోనుకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునవుదని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తగా అహియా అక్కడ ఉన్నాడు. తెలుసు. రండి 7వ వచనం చదవండి, 14-7 చదవండి. ముందుకెళ్దాం. ఒక్కటి చదవండి. చదవండి సిస్టర్. హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును, చాలు సిస్టర్. చెప్తున్నాడు అహియా ప్రవక్త, చెప్తున్నాడు తన భార్యతో, చెప్తున్నాడు యరొబాము భార్యతో. ఎంత మంచి మాట! నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసాను, 10 గోత్రాలు నీకు ఇచ్చాను. అంతేనా? ఇశ్రాయేలు వారును నా జనుల మీద నేను అధికారిగా నియమించి. చాలాసార్లు మనం మన జీవితంలో దేవుడు మనకి ఏదైనా అధికారం ఇస్తే దాని మీద మనం నమ్మకస్తులుగా ఉండం.
బైబిల్లో కొన్ని మాటలు చెప్తే కొంతమంది గుర్తొస్తారు. ఫలించటి కొమ్మ ఏసేపు. ఫలించటి కొమ్మ అంటే ఏసేపు. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. మోషే నా ఇల్లంతిట్లో నమ్మకమైన వాడు, నా హృదయానుసారుడు దావీదు. నోవా నీతిమంతుడు. ఇలా రావాలండి అనేకసార్లు మన జీవితంలో. కానీ ఇక్కడ ఏం రాయబడింది? నిన్ను అధికారిగా నియమించి, ఇప్పుడు 8వ వచనం చదవండి సిస్టర్. నా ఆజ్ఞలను గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసి చేసిన చూడండి, నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక. దావీదు చేసినట్టు నువ్వు చేయలేదయ్యా. యెరోబాము, నీకు తెలుసు నేనే నిన్ను హెచ్చింపజేశాను, నీకు తెలుసు. అందుకే నువ్వు నీ భార్యను పంపించావు. నీకు తెలుసు, తెలిసే చేశావు. చాలాసార్లు నా జీవితంలో, నీ జీవితంలో, మన జీవితంలో తెలిసి 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 ఎరిగి 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 అనేకసార్లు పడిపోతున్నాం మనం. ఎంత మాట ఏది అక్కడ 8వ వచనంలో నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు. బళ్ళకు సమీపిస్తున్నాం కదా. ఓ యవనస్తుడా, యవనస్తురాలా, సహోదరుడా, సహోదరి, దేవుని దృష్టికి అనుకూలమైనది ఈ వారంలో మనం చేశామా? ఒకే ఒక ప్రశ్న నీ జీవితంలో. దేవుని దృష్టికి, నీ దృష్టికి కాదు, నీ దృష్టికి కాదు, లోక సంబంధమైన దృష్టికి కాదు, లోకానికి దృష్టి కాదు, నీ దృష్టికి కాదు, సాతాను దృష్టికి కాదు. దేవునికి ఏది అనుకూలమో, దేవునికి ఏది అనుకూలమో, ఎంత మంచి మాట. ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు కదండి. నా సేవకుడైన దావీదు. చూడండి, దావీదుని గురించి మనం ఆల్రెడీ నా వాక్యం ఒక ఆయన కబ్జా చేశాడు, ఆరాధనలో ఒక ఆయన కబ్జా చేశాడు. సరే రండి, ఆయన గురించి కొద్దిగా రండి. సామెతలు ఎక్కువ నేను వెళ్ళను, సమయం లేదు కాబట్టి. సామెతలు క్షమించండి, కీర్తనలు 78, కీర్తనలు 78, 70 చదవండి. 78, 70. పాడి గొర్రెలను తన ప్రజలైన యాకోబును ఇక్కడ పట్టుకోండి ప్రియా సహోదరుడా, సహోదరుడి, ఇక్కడ పట్టుకోండి. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. గడిచిన రాత్రి నేను ఆన్లైన్ బైబుల్లో నేను డేవిడ్ అని కొట్టగా 800 సార్లు, 800 పైగా సార్లు ఉన్నట్టు నాకు కనబడింది. కారణం దేనికి తెలుసా అండి? కారణం ఏం తెలుసా అండి? 800 టైమ్స్ దావీదు ఉన్నట్టు కనబడుతుంది. చూడండి, మీరు చాలా సెర్చ్ చేయండి. 830 నాకు కనపడనిపించింది రాత్రి. ఇక్కడ రాయబడింది, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించెనండి. ఎంత అద్భుతమండి దావీదు. అక్కడ రాయబడింది, ఎంత మంచి మాట రాయబడింది. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో ఒక మాట చెప్పాలంటే తండ్రి కూడా గుర్తించలేకపోయాడు. సొలొమోను ఇంటికి వచ్చినప్పుడు అందరు నిలబెట్టారు, దావీదుని పిలవలేదు. కానీ దేవుడు పిలిచాడు దావీదుని. దేవుడు పిలవాలి అనుకుంటే వాడు ఎక్కడున్నా సముద్రం అవతలున్నా ఎక్కడున్నా పిలుస్తాడు. అందుకని మాట్లాడింది, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో ఉన్నాడండి. గొర్రెల దొడ్డిలో ఉన్నవాడిని దేవుడు రాజుగా చేస్తూ వచ్చాడు. 71 రాబడింది, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించాడు. నేను మనుషులు పట్టు జారులుగా చేశాను పేతురుతో. అయ్యా దావీదు, పాడి గొర్రెలు కాదు నువ్వు మేపాల్సిందే, నా ఇశ్రాయేలు ప్రజలు మేపు, నా ఇశ్రాయేలు ప్రజలు ఏలు అన్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి,
బల్లకు సమీప మునుపు దేవుడు సూటిగా స్పష్టంగా మనతోడు మాట్లాడుతున్నాడు. అనేకసార్లు దేవుడు మనకు రక్షణనిచ్చాడు. అనేకసార్లు దేవుడు మన జీవితంలో అధికారం ఇచ్చాడు. అనేక వాటి మీద, పరిచర్య మీద. దేవుడు మనకి ఏదైనా పరిచర్య ఇస్తే, దేవుడు మనకి ఏదైనా తలాంతి ఇస్తే దాని మీద నమ్మకం కలిగి ఉండాలి. అందుకే దేవుడు మన ముందర అనేక మందిని మార్గదర్శిగా పెట్టాడండి. అనేక మందిని మార్గదర్శిగా పెట్టాడు. చూడండి వాళ్ళని. ఇదే బైబిలే కదా. ఇదే బైబిల్లో యెరోబాము గురించి ఏం చెప్తుంది? ఇదే బైబిల్లో దావీదు గురించి ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు దావీదు గురించి, పరిశుద్ధాత్మ దేవుడు యెరోబాము గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడు? దుర్మార్గమును విడిచిపెట్టకానుంది. దావీదు హృదయానుసారుడైపోయాడండి. దావీదు ఏమైపోయాడు? హృదయానుసారుడైపోయాడు. ఒక మాట చెప్పి ముగించుకుందాం. ఎలా మనం కూడా హృదయానుసారులు అవ్వాలంటే ఎలా? రండి ఒక మాట చూద్దాం. రండి. యోహాను సువార్త 8:12 చూడండి. మొట్టమొదటిగా మనము యోహాను సువార్త 8:12 చూడండి. చూసారండి? ఎవరు తెలుసా అండి? హృదయానుసారులు ఎవరంటే చీకటిలో నడువక. మరొకసారి చదివిస్తారన్నమాట. 8:12 అందరూ చదువుతాం రండి. 8 యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని. ఎస్, ఎవడు హృదయానుసారుడు అంటే ఆత్మీయమైన వెలుగు కలిగిన వాడు. ఆత్మీయమైన వెలుగు కలిగిన వాడు. చీకటిలో జీవించుచున్నవాడు కాదు హృదయానుసారుడు అంటే. దేవుని అనుసరించువాడు అంటే చీకటిలో నడుచువాడు కాదు. ఆత్మీయమైన వెలుగు కలిగిన వాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. దేవుని ఎవరైతే వెంబడిస్తారో వారు వెలుగులో నడుస్తారండి. వారు వెలుగులో నడుస్తారు. పాపము వారి యందు ఎక్కడ కనబడదు. పాపము వారి యందు ఎక్కడ కనబడదు. కాబట్టి ఒక దేవుడు ఈరోజు ఒక లెసన్ నేర్పుతున్నాడు. యెరోబాముకు అధికారం ఇస్తే, 10 గోత్రాలు ఇస్తే తను పోగొట్టుకున్నాడు, మరణించాడు. 22 సంవత్సరాలు యెరోబాము ఇశ్రాయేల్ విడిపోయిన ఇశ్రాయేల్కి మొదటి రాజు అండి. మొదటి రాజు, ఫస్ట్ కింగ్. విడిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు. మార్గదర్శిగా ఉండవలసిన వాడు ఉండలేకపోయాడు. అందుకే దేవుడు యెరోబామును కొట్టివేశాడండి. రండి ఆ మాట చదివి ముగిచేసుకుందాం. మొదటి రాజులు 13వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు అందరూ తీయండి. మొదటి రాజులు 13వ అధ్యాయం 14 చూడండి. 14వ అధ్యాయం 17 చదవండి సిస్టర్. 14-17. ఇక్కడ పట్టుకోండి. ఆమె లోగిటి ద్వారపు గడప యుద్ధకు రాగానే ఏం లాభం లేదు. ప్రవక్త దగ్గరికి పోయినా కూడా లాభం లేదు. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. పాపము వలన వచ్చు జీతం మరణం. రే యవనస్తురాలా, సహోదరుడా, సహోదరి, నీ పాపం నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. నీ పాపం నీతోనే కాదు, ఇతరులకు కూడా ఆ పర్యవసనం ఉంటుంది. చూడు, యెరోబాము పాపము కనీసము తన విశ్వాసము తన కుమారుని కూడా రక్షించలేకపోయింది. యెరోబాము పాపం వల్ల తన కుమారుడు చనిపోయే స్థితికి వచ్చాడు. చూశారండి, ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతంగా రాయించాడు తెలుసండి. 18వ వచనంలో కొడుకు చనిపోయాడు. 19వ వచనం చదవండి ఇప్పుడు. చూశారండి, వెంటనే ఆయన కూడా చనిపోయాడు. చూడండి, 18 కుమారుడు, 17 సిస్టర్ క్షమించండి, 17 అక్కడ. వెంటనే యెరోబాము చేసిన ఇతర గురించి 20వ వచనం. యెరోబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు వెంటనే చెప్పాడు.
అంటే పరిశుద్ధాత్ముడు వెంటనే రాయించడం అవసరం లేదని. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరుడి, ఈ మధ్యాహ్నం వల్ల దేవుడు స్పష్టంగా స్ఫూర్తిగా మాట్లాడు. 2 రాజులు మన దగ్గర తీసుకొచ్చాడు. ఒక రాజు దేవుని దృష్టికి అయోగ్యంగా జీవించి దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకొని దుర్మార్గంగా నడిచి మరణించాడు. 10 గోత్రాలు దేవుడిస్తే ఏం చేశాడండి? దానునందు బేతలందు ఏం చేశాడండి? ఆయన దూడలు పెట్టాడు. చాలాసార్లు మనం ఎలాంటి వాళ్ళని తెలుసా అండి? మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? భయాన్ని మొదట పెడతాం, దేవుని రెండోదిగా పెడతాం. భయంతోనే కదా రేబాము తీసేసుకుంటాడు. రేబాము ఒకవేళ మళ్ళీ రేబాము రాజు అయిపోతాడేమో ఏమో అనేక సార్లు మన జీవితంలో ఇటువంటి అనుమానాలే. దేవునికి రెండో స్థానం, మన భయానికి మన చింతలకి మొదటి స్థానం. తద్వారా పడిపోయాడు. కారణం దేవుని రెండో స్థానంలో పెట్టిన కారణాన యెరోబాము పడిపోయాడు. ప్రియ స్నేహితుడా, కాబట్టి దావీదు వలె హృదయానుసారులుగా ఉందామా? ఇందాక చదివాం కదా, నన్ను వెంబడించువాడు. మంచిగా ఉంటుంది అన్నమాట. మరోసారి చదవనండి, రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ చదవండి సార్ మరొకసారి అన్నమాట. ఇప్పుడు అందరూ యోహాను సువార్త 12వ అధ్యాయం 26 చదువుదాం. అక్కడే ఉంది కదా యోహాను సువార్త 12:26 చదవండి సిస్టర్. ఒకడు సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని కనపరచును. చూశారండి, హృదయానుసారుడు ఎవడంటే ఇక్కడ రాయబడింది ఏమంటే, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడునో ఉండును. తర్వాత ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. పరలోక బహుమతి అంతే కదా. ఆడేముంది? అప్పుడు నేను ఎక్కడ ఉందునో, ఎక్కడ ఉంటాడు ప్రభు పరలోకంలో ఉంటాడు. మనం మరణిస్తాం, చనిపోతాం, పరలోకంలో ఉంటాం. యుగ యుగాలు ఆయనతో పాటు ఉంటాం, సజీవులుగా ఉంటాం కదండి. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, మనం ఈరోజు ముగిచేస్తున్నాం ఇక్కడితో. దావీదుని మనం చూస్తూ వచ్చాం, యెరోబాముని చూస్తూ వచ్చాం. ఎవరిలా ఉన్నాం? దేవుడు నీకు ఇచ్చిన ఏదైనా పని, అధికారము ఇచ్చినప్పుడు పోగొట్టుకున్నావా? నీ దేవుడు నీకు ఇచ్చిన రక్షణను పోగొట్టుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో. ప్రభు బలులో పరీక్షించుకొని పాల్పొందులు పొందాం.